Good afternoon, everyone. Respected our principal sir. అదేవిధంగా వచ్చేసి మన ఎంఎస్ సార్ గారికి, అదేవిధంగా మన యాదవ్ సార్ గారికి, సుధారాయణ మేడం గారికి, నా మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. నిజంగా టైం ఇంటికి తీసుకోను, మీకు కూడా ఇబ్బంది, నాకు కూడా ఇబ్బంది. కాకపోతే ఈ టైం మళ్ళా రాదు, ఈ ఛాన్స్ మళ్ళా రాదు. నిజంగా ఇంతమంది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకా కొంచెం వస్తారనుకున్నాం. బట్ చాలామంది మనలో బయట ఉన్నారు. బట్ ఇంతమంది వచ్చినప్పుడు చాలా 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 సంతోషంగా ఉంది. అలా కాదు గురించి కాసేపు సరదాగా కూర్చొని సరదాగా కాసేపు నవ్వుకున్నాం ఫ్రెండ్స్గా, జాలీగా. నాకైతే ఈరోజు చాలా చాలా ప్రజెంట్ ఈ మధ్యకాలంలో లాస్ట్ మై బెస్ట్ ఫ్రెండ్ ఒక అతను చనిపోయినాడు. ఆ మూడులోంచి ఇప్పటికీ నేను బయట పడలేకపోతున్నాను, అంత ప్రజలే గెలుపున్నాను నేను. బట్ ఇక్కడ మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత చాలా రోజుల తర్వాత 2.5 మంత్ తర్వాత మళ్ళా మిమ్మల్ని చూసి మళ్ళీ నవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీతోనే వస్తుంది, ఫ్రెండ్స్తోనే వస్తుంది, కానీ ఎవరు కాదు. అదే పని చేసి చాలా మంది ప్రొఫెషనల్గా చాలా విషయాలు గైడ్ చేస్తున్నారు. ఎట్లా ఉన్నాయి కాలేజ్ డేస్ ఎవరికి అవి వెళ్ళే రోజులు మళ్ళా మనకి రావు. ఈ రోజుల్లో కాలేజ్ డేస్ ఎక్కడ చూసినా కూడా ఒక ఇండిసిప్లైన్ ఉంటుంది. బట్ బిఏ గ్రూప్ అంటే మనం జాయిన్ అయ్యే టయానికి 2008 టయానికి జాయిన్ అయ్యే టయానికి మార్నింగ్ షిఫ్ట్ సైన్స్ గ్రూప్ ఉంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వచ్చేసి ఆర్ట్స్ గ్రూప్ ఉంది. బిఫోర్ మనం ఎంటర్ అయిన తర్వాత నాకు ఇప్పుడు గుర్తుంది, నాకు ఇష్టం ఎవ్రీ టీచర్స్ ప్రతి ఒక్కసారి ఫోన్ చేస్తాను, మాట్లాడుతుంటాను. నిజంగా ఆయన అంటే ఎంత గౌరవం అంటే ఇప్పటికీ ఆయన గురించి నిలబడటం మాట్లాడలేను. ఇప్పుడు ఆయన వెనక చేతులు పెట్టుకుని నిలబడుకుంటాను. మన ఆర్ట్స్ కాలేజ్ పోయి వెనక నిలబడుకుంటాను, నాకు చాలా ఇష్టంగా ఉంది సార్. సార్ ఎదురుగా నిలబడుకుంటే బ్యాక్ సైడ్ చేతులు పెట్టుకుని నిలబడుకున్నాను. ఆర్ట్స్ కాలేజ్ సార్ నిలబడడానికి వెళ్తే చాలా మంది ఒక రకంగా చూశాను నన్ను. బట్ ఐ డోంట్ కేర్, ఐ రియల్లీ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఆర్ట్స్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ర్యాంక్ కార్డ్స్ వచ్చినప్పుడు దాంట్లో బిఏలో ఫస్ట్ పేరు నాకు ఉంది. నిజంగా నా గురించి కూడా నాకు చాలా తెలియదు. ఆ ఆర్ట్స్ గ్రూప్లో ఫస్ట్ పేరులో కొరముళ్ళ హరిబాబు అని చెప్పేసి ఒక పిల్లోడు వచ్చినాడు. ఆ పేరు మా ఎస్ఎస్ఆర్ ఫస్ట్ టైం వినడం. ఆయన ఎవరు నాకు తెలియదు, శ్రీరామ్ సార్ ఉన్నారు అప్పటికి. బట్ ఆయన పిలిచి కొరముళ్ళ హరిబాబు అనేటువంటి పిల్లోడు వీళ్ళు ప్రసాదాల దగ్గర పిలుచుకొని చెప్పి నా గురించి నాకు డీటెయిల్స్ తెలియదు, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో సహా చెప్పాడు ఆయన. అంటే ఆయన ఇంటెన్షన్ ఒక పిల్లోడిని ఎట్లా అనే విషయం తెలుసడానికి దగ్గర తీసుకొని చెప్పి బిఏలో ఉంటే బీకామ్లో థర్డ్ ర్యాంక్లో ఉంటే దగ్గర తీసుకొని చెప్పి ఆ రోజు నుంచి ఒక రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అయ్యి బిఏ గ్రూప్లో ఒక రెగ్యులర్ స్కూల్ వదిలించి సాయంత్రం వరకు కాలేజ్ ఉంది. సుమారు 50 నుంచి 60 మంది క్లాస్ స్టాఫ్తో రెగ్యులర్ అంటే ఒక 60-70% 80% పిల్లలు కాలేజీకి వచ్చేవాళ్ళు. ఆ సార్ కోసం క్లాస్ అట్లా ఉండేది, డిసిప్లిన్ ఎలా మెయింటైన్ చేసేవారు సార్. ఈరోజు ఇప్పటికీ గతంలో ఎక్కడికైనా పోయినా కూడా బిఏ గ్రూప్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు జనాలు. కానీ బిఏ గ్రూప్ కంటే ఒక ఇంపార్టెన్స్ అనేది నా జీవితంలో సార్గా లేకుండా మనం కూడా నిజంగా చాలా మంది ఆర్ట్స్ గ్రూపులు, సైన్స్ గ్రూపులు, బీకామ్ కూడా చాలా మంది పెట్టుకున్నారు. అఫ్కోర్స్ ఇంటర్మీడియట్ వరకు మంది చదువుకొని ఇంటర్మీడియట్ తర్వాత బీకామ్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నిజంగా ఏ ప్రోగ్రామ్ చేస్తున్నారంటే వాళ్ళు కొన్ని నెలల నుంచి 3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు కూడా కాలేదు. అలా కూడా ట్రై చేశారు. బట్ రియల్లీ అది ఎలా కాదని చూసినా ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ డిసిప్లిన్ వచ్చేసారు. ఆయన చూడడానికి, ఆయన మాట్లాడడానికి, ఆయన అసెప్టెన్స్ ఉండడానికి, సరదాగా మాట్లాడుకోవడానికి, ఆయన ఏదో చెప్తే వినాలని మళ్ళీ ఏదో క్లాస్ కూర్చోను సార్ మళ్ళీ క్లాస్ చెప్పాలి. ఎందుకంటే అంత వాల్యూ పర్సన్ ఆయన. కాబట్టి ఈ జాబ్స్ సెటిల్మెంట్స్ అది జరుగుతుంది, దాన్ని ఎక్కువ ఎలాబరేట్ చేసుకుంటే మైండ్ అప్సెట్ అయ్యేది. బట్ మనకేంటంటే లైఫ్లో సెటిల్ అయినాం, దాట్ వేస్ అంతే ఫ్యామిలీ లీడింగ్ లైఫ్ జరిగిపోతుంది. బట్ ఇక్కడ మన లైఫ్లో చాలా చాలా అయితే చాలా చేస్తున్నాం. ముఖ్యంగా సంగయ్య సార్ మిస్టేక్గా బాగుండేది. మన నాగరాజు సార్ ఉన్నారు, ఆయన కొంచెం లేదు. మా సుధాకర్ మేడం అటు సైడ్ చూసేవాళ్ళం. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే కనకాల వెళ్తుండే చూడాల్సింది. తర్వాత వచ్చేసి మనకు అసలు లేదు మాట్లాడాలంటే మేడం అసలు మేడం సీరియస్ ఉంటారు, డౌట్ ఉండరు. కానీ
గురించి డిసిప్లైన్ ఇవన్నీ చాలా వరకు వస్తాయి. తర్వాత మన యానా సార్ గురించి ఎట్లా పోయినా మన పదాలు కాబట్టి పోతారు మాట్లాడు, ఎందుకంటే ఆయన గురించి ఎందుకు కావాలి. బట్ మన యానా సార్ గురించి జేకేసి అసలు బిఏ గ్రూప్లో ఎవరైనా జేకేసి ఒక క్యాంపస్ స్టడీస్ పెట్టాడు ఎవరన్నా? బిఏ గ్రూప్ తీసుకొని ఎవరన్నా క్యాంపస్ స్టడీస్ పెట్టాడు ఎవరన్నా? బీటెక్ చేసిన వాళ్ళకి అప్పనించి బిఏ అవకాశం లేదు. బీటెక్ కానీ ఎంటెక్ చేసిన వాళ్ళకి టెక్నికల్ కోర్స్ అడిషనల్ కోర్స్ చేసిన వాళ్ళకి అప్పనించి లేదు. ఫస్ట్ టైం జేకేసి ట్రైనింగ్ చేసి ఒక బ్యాచ్ రెడీ చేసి ఆ బ్యాచ్ అనంతపురికి క్యాంపస్ తీసుకెళ్ళారు. అసలు జేకేసి తరఫు నుంచి క్యాంపస్ బట్ ల్యాక్ ఆఫ్ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ మనకు లేదు కాబట్టి సెకండ్ క్లాస్ లో వచ్చేసినా కానీ వాళ్ళ జీడీ కాంపిటీషన్ హెవీగా పోయినాం, ఎక్సలెంట్గా చెప్పినాం. మన తరఫు నుంచి ఆ టైంలో సైన్స్ గ్రూప్ లో సుబ్బరాయ పిల్లలు టాప్ అయింది. అంటే ఎటువంటి జేకేసి కాదు సార్, ఇప్పటికీ ఇంగ్లీష్ అంతే మాట్లాడుకోవాలి కాదు సార్. మాట్లాడుకో ఏదైనా మాట్లాడుకో సెల్ఫ్ యాక్షన్ చెప్తారు, నిలబడాలా మాట్లాడాలా. మనం ఫిలిం స్టూడెంట్స్ కదా, ఇప్పుడంతా ఇంగ్లీష్ జరుగుతుంది. అయినా కానీ మనం ఇంగ్లీష్ మాట్లాడుకో అడగలా కావాలంటే యానా సార్ మా తమ్ముడు స్టూడెంటే, నాకు సారీ యానా సారు మా తమ్ముడు స్టూడెంటే, నేను స్టూడెంటే. అఫ్కోర్స్ ఈ రాజపేటలో స్టూడెంట్స్ ఇటువైపున్నారు. ఫ్యాన్స్ అసోసియేషన్ అప్పుడు యానా సార్ ఫ్యాన్స్ అసోసియేషన్, ఎందుకంటే యాక్సెప్ట్ కాదు ఆయన చెప్పే విధానం, పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధానం నాలెడ్జ్ ఓరియంటెడ్ కదా బాగా చెప్తారు. కాబట్టి మనకు గౌరవము సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా జూనియర్ ఫ్రెండ్ లా ఉంటాడు. సార్ ముందు విజువల్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎప్పుడు వాళ్ళని ఎక్స్పీరియన్స్ ఎప్పుడు మాట్లాడు సార్, చాలా దగ్గర తీసుకొని చాలా బాగా మాట్లాడారు. సో ఇవన్నీ కూడా మన కాలేజ్ డేస్ లైఫ్ చాలా బాగా వచ్చినారు, చాలా బాగుంది, చాలా సంతోషం. నాకైతే మాటలు చెప్పడానికి ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడడానికి. సో దయచేసి మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యానాది చాలా టాలెంటెడ్, ఎందుకంటే ఇంకొక పని చేసినప్పుడు నాకు తెలుసు. సో మొన్న నేను ప్రిన్సిపల్ అయినాక ఫైనాన్షియల్ రిస్క్ చేసి తోటి ఇంటర్న్షిప్ లో పిల్లలతో చెప్పించా. మరి పిల్లలు తీసుకున్నది రిస్క్ చేసుకున్నది చాలా తక్కువ. బయట నుంచి సంపాదించుకున్నారు కదా, అది ఫ్రెషర్స్ ఒకటే కాలేజ్ ఉంటుంది. ఇది ఒకసారి బిఏ వాళ్ళు పిల్లలు ఏం చేస్తారు తెలుసా, ఆ గ్రూప్ వాళ్ళని ఈ గ్రూప్ వాళ్ళని అదొక డిసిప్లిన్ సమస్య. దాన్ని ఎట్లనే అధ్యాపకుల సహకారము అందరూ కలిసి దాన్ని చేసి ఒకటే పేదలు ఒకటే ఫ్రెషర్స్ డే చేసింది. ఇప్పుడైతే న్యూ ఎడ్యుకేషన్ పాస్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఇది జరగవచ్చు. సో ఇప్పుడు ఆ సమస్య లేదు, ఎందుకంటే ఇంటర్న్షిప్ లైసెన్స్ మరి ఆ పరిస్థితి ఇవ్వలేదు. మంచి విషయాలు ఇస్తున్నారు సార్. స్టేజ్